సో హలో గైస్, ఇవాళ మనం ఏంటంటే యాన్సిబుల్ అనే ఒక ఆటోమేషన్ సాఫ్ట్వేర్ టూల్ చూద్దాం. ఇది ఒక థర్డ్ పార్టీ టూల్ ఇది కూడా. సో యాన్సిబుల్ అనేది మెయిన్ మనం రిమోట్ మేనేజ్మెంట్ యూస్ చేస్తాం అనమాట. సో డెవాప్స్ లో నెంబర్ 1 టూల్ ఇది కూడా రిమోట్ మేనేజ్మెంట్ కి. సో యాన్సిబుల్ అనేది అసలు ఎందుకు యూస్ చేస్తామంటే, ఫర్ సపోజ్ మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ లో ఇన్స్టెన్సెస్ క్రియేట్ చేసుకుంటాం, లైక్ విఎమ్స్ క్రియేట్ చేసుకుంటాం, విఎం 1 2 3 అని చాలా క్రియేట్ చేసుకుంటాం. సో ఇన్ని క్రియేట్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఒక డెవాప్స్ ఇంజిన్ అయినా లేకపోతే ఏడబ్ల్యూఎస్ అడ్మిన్ అయినా సరే వీటన్నిటికి లాగిన్ అయ్యి దీనిలో సాఫ్ట్వేర్ చేయాలంటే చాలా కష్టం. సో వీటన్నిటిలో ఇప్పుడు వంద క్రియేట్ చేసుకుంటే విఎమ్స్ దాంట్లో మాస్టర్ విఎం ఒకటి ఉంటుంది, లైక్ యాన్సిబుల్ మాస్టర్ ఫర్ సపోజ్ ఒక మెయిన్ విఎం. ఆ విఎం నుంచి మిగిలిన క్లయింట్స్ అన్ని కూడా కనెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ రిమోట్ మేనేజ్మెంట్ టూల్. ఓకే, అన్ని విఎమ్స్ కనెక్ట్ అయ్యి దానికి ససన్ని దీని. సో అది ఎలానో చూపిస్తాను ఇప్పుడు, చూడండి ఒకసారి. సో ఫస్ట్ అయితే మనం మాస్టర్ కనెక్ట్ అయిపోదాం. యా, మాస్టర్ అయితే కనెక్ట్ అయిపోయాం. ఫస్ట్ ఎప్పుడైనా సార్ చెక్ చేసుకోవాల్సి మనం సులో స్పేస్ ఏపీటీ స్పేస్ అప్డేట్. సో ఫస్ట్ అప్డేట్ చెక్ చేసుకుందాం. సో అప్డేట్స్ క్లియర్, అప్డేట్స్ అనేది డన్ ఉన్నాయి. సో యాన్సిబుల్ చేయాలంటే దీనికి కొన్ని ప్రీ సాఫ్ట్వేర్ ఉంటాయి. సో దీనికి కంపల్సరీ గిట్ కావాలి, గిట్ కూడా ఇన్స్టాల్ చేసుకుందాం. గిట్ కూడా అయిపోయింది. సో గిట్ వర్షన్ చెక్ చేసుకుందాం. గిట్ స్పేస్ ఐఫన్ వర్షన్. సో గిట్ ఉంది. సో ఇప్పుడు యాన్సిబుల్ చేసుకుందాం. నా దగ్గర కొన్ని కమాండ్స్ ఉన్నాయి యాన్సిబుల్ కాన్ఫిగరేషన్ చేసుకోవడానికి. సో యాన్సిబుల్ కూడా చేసుకుందాము. సో ఫస్ట్ అయితే మనం ఏం చేసుకోవాలంటే యాన్సిబుల్ తీసుకుందాం. కాపీ, ఇక్కడ పేస్ట్. సో ప్లీజ్ ఎంటర్ యాడింగ్ రెస్పాన్స్. ఎస్, ఎంటర్. సో మనం ఏం చేసామంటే యాన్సిబుల్ ని గిట్ రిపాజిటరీ నుంచి మనం తీసుకొని మన ఉబంటు సర్వర్ లో వేసుకుందాం అనమాట. సో తర్వాత మనం దాన్ని ఇన్స్టాల్ చేసుకుంటాం, లైక్ ఒక డ్రైవ్ లో నుంచి కాపీ చేసుకొని దీనిలో పేస్ట్ చేసుకుందాం. సో కమాండ్ అలా అనుకోండి. సో నెక్స్ట్ ఇన్స్టాలేషన్ కమాండ్ పేస్ట్. సో ఇన్స్టాల్ అవుతుంది. యా, సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ యాన్సిబుల్. యాన్సిబుల్ చెక్ చేసుకుందాం. యాన్సిబుల్ స్పేస్ ఐఫోన్ వర్షన్. ఓకే, యాన్సిబుల్ డన్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలంటే, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది మెయిన్ పార్ట్ మొత్తం అంతా. సో ఇక్కడ ఏంటంటే మనం ఏవైతే ఇమేజెస్ క్రియేట్ చేసుకున్నామో ఆ ఇమేజెస్ కూడా క్లయింట్ 1 క్లయింట్ 2 కూడా మనం కనెక్ట్ అయ్యి దాన్ని కూడా అప్డేట్ చేయాలి. అప్డేట్ చేసి దాంట్లో ఒక చిన్న వన్ టైం ప్రాసెస్ ఉంటుంది. ఆ వన్ టైం ప్రాసెస్ ఏంటి అంటే, ఈ యాన్సిబుల్ మాస్టర్ ఉంది కదా, దాన్ని కనెక్ట్ చేయడానికి ఒక చిన్న పింగింగ్ కమాండ్ ఉంటుంది. సో మన కీ జనరేట్ చేసి దీనిలో పింగ్ చేయాలన్నమాట. ఇది ఒకటి వన్ టైం ప్రాసెస్ చేసుకుంటే తర్వాత నుంచి మొత్తం రిమోట్ మేనేజ్మెంట్. ఓకే, సో లెట్స్ కనెక్ట్ టు యాన్సిబుల్ 1. క్లయింట్ 1 కి కనెక్ట్ అవుదాం. ఓకే, ఇక్కడ కూడా మాస్టర్ వచ్చేసింది. సో ఇక్కడ ఇవ్వండి. సో యాన్సిబుల్ క్లయింట్ 1 కనెక్ట్ కనెక్ట్. అట్లనే యాన్సిబుల్ 2 కూడా తీసుకుందాం. క్లయింట్ 2 కనెక్ట్ కనెక్ట్. సో ఇది క్లయింట్ 1 క్లయింట్ 2 మాస్టర్. ఓకే, మాస్టర్ క్లయింట్ 1 క్లయింట్ 2. సో రెండింటిలో కూడా ఫస్ట్ అప్డేట్స్ పెట్టేసుకుందాం. సో స్పేస్ ఐపీటీ స్పేస్ అప్డేట్ స్పేస్ ఐఫోన్. ఓకే, అప్డేట్స్ అయిపోతున్నాయి. ఇక్కడ అప్డేట్ చేసుకోవాలి ఇది కూడా. సో స్పేస్ ఏపీటీ స్పేస్ అప్డేట్ స్పేస్ -y. ఇక్కడ అప్డేట్స్ అవుతూ ఉంటాయి. సో ఇక్కడికి మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏంటంటే మనం ఈ మాస్టర్ యాన్సిబుల్ సర్వర్లో రెండు కీస్ జనరేట్ చేయాలి. కీస్ జనరేట్ చేయాలి, పబ్లిక్ అండ్ ప్రైవేట్ రెండు కీస్ జనరేట్ చేసి ఆ జనరేట్ అయిన కీస్ ని క్లయింట్ 1 కి క్లయింట్ 2 కి మనం మెర్జ్ చేయాలి. మెర్జ్ చేసి అప్పుడు రిమోట్ మేనేజ్మెంట్ మనకు కనెక్ట్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎట్లాగైనా విండోస్ సర్వర్స్ ఉంటాయి. విండోస్ సర్వర్స్ మనం రిమోట్ మేనేజ్మెంట్ కి కొన్ని రిమోట్స్ యూజర్స్ క్రియేట్ చేస్తాం. వాటికి పాస్వర్డ్స్ ఎట్లా ఇస్తాం, కాకపోతే గ్రాఫికల్ యూజర్ మోడ్ లో చేస్తాం, ఇది కమాండింగ్ లైన్ లో చేస్తాం. సింపుల్ ప్రాసెస్. ఓకేనా, చలో సిడి స్పేస్ .ssh. సో ఎల్ఎస్ ఆథరైజ్డ్ ఫీస్ లోకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. సో ఇక్కడ వచ్చేసి కమాండ్ జనరేట్ చేయడానికి ssh keygen కాపీ పేస్ట్. ఓకే, జనరేటింగ్ పబ్లిక్ ప్రైవేట్ కీ పేర్. ఓకే, ls సారీ ఎంటర్ కొట్టాలి ఇక్కడ. ఎంటర్ ఎంటర్. సో జనరేట్ అయిపోయింది. సో ls ఆథరైజ్డ్ కీస్ లోనే ఉన్నాం. ఓకే, సో క్లియర్. సో మళ్ళీ ట్రై చేద్దాం. సిటీ స్పేస్ .ssh search. ఓకే, చలో మళ్ళీ ట్రై అగైన్. మళ్ళీ ట్రై చేద్దాం. కమాండ్స్ ఒక్కొక్కసారి పోతూనే ఉంటాయి. సో మళ్ళీ ట్రై చేద్దాం. సో కమాండ్ ఈస్ దిస్ వన్, జనరేటింగ్. ఓకే, జనరేటింగ్ పబ్లిక్ ప్రైవేట్ కీ పేర్. ఎంటర్ ఎంటర్ ఎంటర్. ఓకే, జనరేట్ అయింది. సో ఇక్కడ మనకి పబ్లిక్ కీ, ప్రైవేట్ కీ అండ్ పబ్లిక్ కీ రెండు క్రియేట్ అయిపోయినాయి. సో కనిపిస్తుంది కదా. సో జనరేట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో పబ్లిక్ కీ అండ్ ప్రైవేట్ కీ రెండు జనరేట్ అయిపోయినాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలి అంటే, ఏదైతే ఈ పబ్లిక్ కీ ఉందో దీన్ని ఓపెన్ చేయాలి. ఓకే, సో లెట్స్ ఓపెన్. సుడో స్పేస్ క్యాట్ స్పేస్ ఇది ఏదైతే కనిపిస్తుందో పబ్లిక్ ఐడి కాపీ పేస్ట్ చేయాలి. కాపీ దెన్ హియర్ పేస్ట్. సో మనకు ఓపెన్ అయిపోయింది. సో ఇదే కనిపించే
SSH సెక్యూరిటీ పబ్లిక్ కీ. ఓకే, ఈ కీని మనం ఏం చేయాలి అంటే క్లయింట్ 1 అండ్ క్లయింట్ 2లో రెండిట్లో మెర్జ్ అంటే అటాచ్ చేసి పెట్టాలి. సో ఇప్పుడు క్లయింట్ 1లో ఉన్నాను నేను. సో క్లయింట్ 1లో ఏం చేయాలంటే cd స్పేస్ డాట్ SSH, సో ఇక్కడ ls, సో ఇక్కడ వచ్చి sudo స్పేస్ nano స్పేస్ authorizer underscore keys. ఓకే, దీంట్లో ఇక్కడ కింద పేస్ట్ కంట్రోల్ X Y ఎంటర్, సేవ్ అయిపోయింది. సో యాజ్ ఇట్ ఈస్ అలానే క్లయింట్ 2లో cd స్పేస్ డాట్ SSH ls, ఇక్కడ sudo స్పేస్ nano స్పేస్ authorized underscore keys, దీంట్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇక్కడ కూడా పేస్ట్ కంట్రోల్ X Y ఎంటర్. సో రెండు సక్సెస్ఫుల్గా మనం ఆథరైజ్ చేసాం కీస్. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు వాటిని పింగ్ చేయాలి మనం. ఫస్ట్ పింగింగ్ అవుతున్నాయా లేవా అదే చూసుకోవాలి ఫస్ట్ మనం. ఓకే, సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఈ రెండు కీస్ జనరేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం ఇప్పుడు కనెక్ట్ అవ్వడానికి ట్రై చేద్దాం. క్లియర్. సో ఇక్కడ మనం ఏంటంటే SSH స్పేస్ కనెక్ట్ అవ్వాలంటే దాని కమెంట్ 12 క్లయింట్ 1 పబ్లిక్ IP ఏదైతే ఉందో కాపీ పేస్ట్ హియర్ ఎంటర్, then authorizer key post yes, okay, 1 to IP 1 to 39. ఓకే డన్. కనిపించింది కదా, ప్రైవేట్ కీ కనిపించింది కదా 239. ఇదే VM కనెక్ట్ అయింది. ఇప్పుడు కనిపించిందా, ఈ VM కనెక్ట్ అయ్యాను. సో ఇప్పుడు మనం ఈ VM లో చేయాల్సిన ప్రాసెస్ మొత్తం కూడా ఇక్కడ నుంచి చేసేయచ్చు, ఈ మాస్టర్ దాంట్లో చేయొచ్చు. ఫర్ సపోజ్ నాకు nginx కావాలి, nginx వెబ్సైట్ డౌన్లోడ్ చేయాలి. sudo స్పేస్ apt స్పేస్ ఇన్స్టాల్ nginx. సో ఇక్కడ నుంచి నేను చేసేస్తాను, నాకు కావాల్సిన కూడా nginx కానీ ఏదైనా అన్ని ఇక్కడ నుంచి చేసేస్తాను. ఎస్, సో ఇక్కడ నుంచి చేసేస్తాను డైరెక్ట్గా, దానిలోకి అన్నీ అయిపోతూనే ఉంటాయి. ఇది క్లయింట్ 1లో చేస్తున్నాను. ఓకే, క్లయింట్ 1 కనెక్ట్ అయ్యి రిమోట్ త్రూ, సో వాడికి ఒక nginx వెబ్ సర్వర్ కావాలంటే నేను రిమోట్ త్రూ ఇక్కడే చేస్తున్నాను కమాండ్ యూజ్ చేసి. ఓకే, సో అయిపోయింది. సో sudo స్పేస్ systemctl స్పేస్ స్టార్ట్ nginx స్టార్ట్ అయిపోయింది. ఓకే, sudo స్పేస్ systemctl స్పేస్ స్టేటస్ స్పేస్ nginx. ఓకే, యాక్టివేట్ అయిపోయింది. సో nginx అనే సర్వర్ క్లయింట్ 1లో చేసేసాను. సో క్లయింట్ 1లో నేను ఏం చేయలేదు, ఇక్కడ నేను ఏం చేయలేదు, ఓన్లీ మాస్టర్లోంచి యూజ్ చేశాను. మాస్టర్ కనెక్ట్ అయిన ఎలా తెలిసింది మీకు, త్రూ పబ్లిక్ IP. చూడండి, ప్రైవేట్ IP, దాని యొక్క ప్రైవేట్ IP, క్లయింట్ సర్వర్ యొక్క ప్రైవేట్ IP 172.31.14.239. ఓకే, దీని కనెక్ట్ అయ్యాయి. సో ఇప్పుడు నేను చెక్ చేసుకుందాం దీనికి ఒకసారి మనం. సో ఎలా చెక్ చేసుకుంటాం, పబ్లిక్ IP కనెక్ట్ అయ్యే ముందు మనం ఏం చేయాలి, సెక్యూరిటీ గ్రూప్లో దీనికి సంబంధించిన సెక్యూరిటీ గ్రూప్లో మనం ఎనేబుల్ చేయాలి, HTTP ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత అప్పుడు మనం వెబ్ సర్వర్ కావాలి, వెబ్ సర్వర్ కావాలి, సర్వర్ కనెక్ట్ అయిపోతుంది. సో ఎడిట్ కంట్రోల్స్ యాడ్ HTTP, సో ఐడి కస్టమ్ ఎనీవేర్, సేవ్ చేంజెస్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, డైరెక్ట్గా పబ్లిక్ IP ఏదైతే ఉందో పబ్లిక్ IP కాపీ HTTP paste here .80. సో వెల్కమ్ టు nginx. దీనికి సంబంధించినది క్లయింట్ 1 సంబంధించింది. సో నాకు సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో నేను మొత్తం చేసినాక మాస్టర్ నుంచి చేస్తాను. ఓకే, సో అట్లనే నెక్స్ట్ ఇంకొకటి, మన ఇక్కడ ఖాళీ ఎగ్జిట్ కొడితే బయటకు వచ్చేస్తాం. సో నా యొక్క ఐపీలోకి నేను వచ్చాను, కనిపిస్తుందా 83, నేను 83లోకి వచ్చేసాను. సేమ్ యాస్టీస్గా ఇంకొక సర్వర్ కూడా మనకు కనెక్ట్ అవ్వాలి. సో ఎలా కనెక్ట్ అవుతుందో చూడండి ఒకసారి. సో సేమ్ క్లయింట్ దాన్ని కాపీ చేసుకుని ప్రైవేట్ కీ. సో ఇక్కడ SSH స్పేస్ UPUMT 12 పబ్లిక్ IP, నా స్వామి ప్రైవేట్ IP కనెక్ట్. ఎస్ సో కనెక్ట్ అయిపోయింది, దాన్ని కూడా కనెక్ట్ అయిపోయింది. ప్రైవేట్ IP కనిపిస్తుంది, ప్రైవేట్ IP. సో 121 ఉంది, లాస్ట్ 121 ప్రైవేట్. ఓకే, సో నేను దీనిలో ఇక్కడ నుంచి కావాలంటే ట్రై చేస్తాను. sudo స్పేస్ apt స్పేస్ నేను అపాచీ టాంకెట్ చేస్తాను, APACH అపాచీ 2 ఇన్స్టాల్. ఓకే, సో అపాచీ 2. ఓకే, sudo స్పేస్ sudo స్పేస్ అపాచీ 2. ఓకే, నాకు కీ ఇన్వైడ్ వస్తుంది. సో కమాండ్ లైన్ తప్పు వచ్చింది. సో sudo స్పేస్ apt ఇన్స్టాల్. ఓకే, ఇన్స్టాల్ అపాచీ 2. సో అపాచీ టాంకెట్ అనేది ఇన్స్టాల్ చేస్తున్నా. దీంట్లో క్లయింట్ 2లో ఎక్కడ చేస్తున్నా, మాస్టర్లోంచి చేస్తున్నా. మాస్టర్లోంచి క్లయింట్ 1 క్లయింట్ 2కి రెండింటికి చేస్తున్నా త్రూ రిమోట్. ఓకే, లైనక్స్ అంటే Ubuntuలో ఇలానే ఉంటుంది ప్రాసెస్ అనమాట, ఇలా ఇన్స్టాలేషన్ చేయాలంటే. యా డన్ అయిపోయింది. sudo స్పేస్ systemctl స్పేస్ స్టార్ట్ అపాచీ 2 స్టార్ట్ అయిపోయింది. sudo స్పేస్ systemctl స్పేస్ స్టేటస్ స్పేస్ అపాచీ 2. సో స్టేటస్ కూడా రన్నింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఎలా చెక్ చేసుకోవాలి, డైరెక్ట్గా నా క్లయింట్కి సంబంధించిన పబ్లిక్ IP కాపీ చేసుకొని మీరు దాంట్లోకి వెళ్ళిపోయి HTTP paste అండ్ TT అపాచీ టాంకెట్ వచ్చేసి డిఫాల్ట్ పేజ్. ఓకే, సో ఇలా మనం మాస్టర్ ఏదైనా సరే త్రూ మాస్టర్ VM నుంచి మీరు ఏ VM అయితే కావాలో కనెక్ట్ అయిపోయి దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ ఏదైనా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే,
సో ఇవన్నీ చేసే ముందు మనకి పింగింగ్ అవుతుందా లేదా అని కూడా మనం చెక్ చేసుకోవాలన్నమాట జాగ్రత్తగా. ఓకే, సో పింగింగ్ చూసుకోవాలి, చూసుకున్న తర్వాత అన్ని జాగ్రత్తగా చూసి చెక్ చేసుకోవాలి. ఓకే, యాన్సిబుల్ అనేది చాలా వెరీ ఇంపార్టెంట్ టూల్ అనమాట మనకి ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ టూల్ యూస్ చేస్తాం. కాపీ పేస్ట్. సో ఇక్కడ వచ్చేసి ఒక సిస్టమ్ వచ్చేసి ఐటీకి ఇచ్చేద్దాం, దాని పబ్లిక్ ఐపీ ఒకటి, పబ్లిక్ ప్రైవేట్ ఐపీ, కాపీ పేస్ట్. ఇంకోటి వచ్చేసి హెచ్ఆర్కి ఇచ్చేద్దాం. సో పింగింగ్ ఫస్ట్ మనం పింగింగ్ చెక్ చేసినప్పుడు బిఫోర్ కనెక్ట్ అయ్యేటప్పుడు పింగింగ్స్ కూడా చూసుకోవాలన్నమాట. సో అయిపోయింది, కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. సో ఎస్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పింగ్ చేయాలి, యాన్సిబుల్ పింగ్ ఆల్. సో మనకి పింగ్ ఓకే కనెక్ట్ అయింది, కనెక్ట్ అయింది. సో మనకి ఇక్కడ పింగ్ స్పేస్ ఐటీ ఓకే. దెన్ మనం పైథాన్ ఇంటి ఓకే, మనకి ఇక్కడ ఏంటంటే పైథాన్ వేసుకోమంటుంది, నాతో పైథాన్ లేదు యాక్చువల్గా. సో పైథాన్ చెక్ చేద్దాం ఒకసారి. సో పైథాన్ ఉంది అయినా సరే నాకు వస్తుంది. సో వన్స్ అగైన్ స్పేస్ హెచ్ఆర్ temporary failure with a name resolution. Okay, what's this here? Copy here. So మనం ఇందాక ఇచ్చింది నాకు తెలిసి పబ్లిక్ ఐపీ తీసేయాలనుకుంటాను. సో ప్యూర్ పబ్లిక్ ఐపీ, ప్రైవేట్ ఐపీ ఇచ్చిన యాక్చువల్గా. పేస్ట్ అండ్ ఇక్కడ కూడా ఇంకొకటి సారీ రైట్. సో ఇక్కడ పేస్ట్ చేసేస్తాను. సో కంట్రోల్ ఎక్స్ వై ఎంటర్. సో ఇట్ వన్స్ success 35 success 35 successful. ఇలా మనం పింగింగ్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకునే ప్రాసెస్ ఇలా ఉంటుంది యాన్సిబుల్తో. సో యాన్సిబుల్ అనేది మెయిన్ వచ్చేసి మనకి రిమోట్ మేనేజ్మెంట్ యూజ్ చేస్తాం. ఓకేనా, సో లెట్స్ రైట్. థ్యాంక్ యూ గైస్.